నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కల్తీ నెయ్యి, నాణ్యత లేని దినుసులతో శ్రీవారి ప్రసాదాలను తయారు చేసిన జగన్ పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో భ్రష్టుపట్టిన వ్యవస్థల ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ప్రభావం కొండపైన కనిపించడం మొదలైపోయింది. నైవేద్యాలు, ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకుల నాణ్యత పైన తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన వైఖరి అవలంబిస్తుంది. కొద్దిగా తేడా అనిపించినా సరే సరుకులను నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తుంది. ఫలితంగా నెయ్యి సహా దినుసుల నాణ్యత గత ఏడాదిన్నర కాలంలో పెరిగింది. ప్రసాదాలు బాగున్నాయని భక్తులు సంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. నెయ్యి నాణ్యతపైన ప్రస్తుతం ఎలాంటి ఫిర్యాదులు రావటం లేదు. గత ఏడాదిన్నర కాలంగా ఒక్క నెయ్యి ట్యాంకర్ కూడా వెనక్కి తిప్పి పంపే అవసరం కూడా రాలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, తిరుమల లడ్డూలో నాణ్యతపైన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే జగన్ మీడియా మాత్రం బురద జల్లటం మానటం లేదు. తాజాగా తిరుమల లడ్డూలో నాణ్యత బాగోలేదంటూ పిటిషన్ దాఖలు చేయడం పైన భక్తులు కూడా మండిపడుతున్నారు. ఇతర సరుకుల నాణ్యత విషయంలో కూడా రాజీ పట్టం లేదు. గత ఏడాది జూలై నుంచి ఈ నెల మొదటి వారం వరకు కర్ణాటకకు చెందిన నందిని డైరీ 10 లక్షల కిలోల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. ఈ ఏడాదిన్నర వ్యవధిలోనే వేరువేరు టెండర్లో పాల్గొన్న ఈ డైరీ కిలో 498 రూపాయల నుంచి 716 రూపాయల వరకు వేరువేరు ధరలతో నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. నందిని డైరీ గడువు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు జిల్లా సంగం డైరీ 10 లక్షల కిలోలు అండ్ మహారాష్ట్రలోని పూణేకి చెందిన ఇందాపూర్ డైరీ 6.50 లక్షల కిలోలు, తిరుపతికి చెందిన మదర్ డైరీ 3.50 లక్షల కిలోలు చొప్పున టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. ఈ డైరీల్లో కిలో 655 రూపాయల ధర నెయ్యి సరఫరా చేస్తున్నాయి. నాణ్యత లేదనే కారణంగా ఏడాదిన్నరగా ఒక్క ట్యాంకర్ నెయ్యి కూడా టీటీడీ నుంచి వెనక్కి వెళ్ళలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి ఆమోదించిన ధరలతో పోలిస్తే ప్రస్తుతం టీటీడీ కొనుగోలు చేస్తున్న నెయ్యి ధర రెట్టింపు ఉన్న నాణ్యత విషయంలో రాజీ పడకపోవటమే ఇందుకు కారణం అంటున్నారు. ఈ నెయ్యి వినియోగించి తయారు చేసే శ్రీవారి ప్రసాదాలపైన భక్తుల నుంచి ఫిర్యాదులు లేవు. 2025లో రికార్డు స్థాయిలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది 13,52,00,000 లడ్డూలు విక్రయించింది టీటీడీ. 2024లో 12,15,00,000కు పరిమితమైన లడ్డూ విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 2025లో 1,37,00,000 లడ్డూలు విక్రయాలు ఎక్కువగా సాగాయి. టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం ఏటా 600 కోట్ల విలువైన 117 రకాల సరుకులు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుంది. అందులో రోజువారీ వినియోగం చూస్తే నెయ్యి 15,000 కిలోలు, జీడిపప్పు 3,500 కిలోలు, చక్కెర 40,000 కిలోలు, బియ్యం 20,000 కిలోలు, బెల్లం 2,000 కిలోలు, ఎండు ద్రాక్ష 1,500 కిలోలు, యాలకులు 500 కిలోలు ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాల్లో ఎక్కువగా వినియోగించే జీడిపప్పు తరచుగా నార్స్ రకం వస్తున్నట్టుగా టీటీడీ అధికారులు గుర్తించారు. ప్రతి 10 లోడ్లలో 2 నుంచి 3 లోడ్లు సరుకు నాణ్యత లేకుండా వస్తున్నాయని గుర్తించారు. ఇలాంటి లోడ్లను నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 18 నెలల కాలంలో 25 లారీల లోడ్ జీడిపప్పు తిరస్కరించారు. అందులో భాగంగా 10 లోడ్లు ఎండు ద్రాక్ష, 7 లోడ్ల చింతపండు, 10 లోడ్ల కందిపప్పు, 10 లోడ్ల వరకు ఎండుమిర్చులను కూడా వెనక్కి పంపింది. దీన్ని బట్టి నాణ్యత విషయంలో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది భక్తులు దినుసులు, సరుకులను టీటీడీకి విరాళంగా అందజేస్తూ ఉంటారు. అందులో కూరగాయలు మొదలుకొని నిత్యావసర సరుకుల వరకు అన్నీ ఉంటాయి. శ్రీవారి అన్నప్రసాదాలకు సంబంధించి తిరుపతిలోని టీటీడీ వేర్ హౌస్ ప్రాంగణానికి రోజు భక్తులు వచ్చి తమకు తోచిన వస్తువులను ఇచ్చి వెళుతూ ఉంటారు. కొందరు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా ఇలా చేస్తూ ఉంటారు. బియ్యం, చక్కెర, జీడిపప్పు, నెయ్యి, కందిపప్పు, చింతపండు వంటి వాటిని ఎక్కువగా ఇస్తున్నారు. అయితే వాటిని శాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపి నాణ్యత బాగుంటేనే స్వీకరిస్తున్నారు. టీటీడీ వేర్ హౌస్ ప్రాంగణంలో మొత్తం 4 గోడౌన్లు ఉన్నాయి. మొదటి గోదాంలో 60 రకాల సరుకులు, రెండో గోదాంలో కూడా 60 రకాల సరుకులు, మూడో గోదాంలో 57 రకాల సరుకులు నిల్వ ఉంచుతున్నారు. మరో దానిని సబ్ గోదాం అత్యవసరానికి వాడుతున్నారు. ఇక తిరుమలలోని గోదాంలు నెయ్యి, చక్కెర నిల్వలకు మాత్రమే వినియోగిస్తున్నారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశికి వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించింది. గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షించి ఉన్న ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఆధునిక సాంకేతికతను జోడించి పక్కా ప్రణాళికతో చేసిన ఏర్పాట్లు సత్ఫలితాన్ని ఇచ్చాయి. రికార్డు స్థాయిలో భక్తులు తరలి వచ్చినా ఎక్కడా తోపులాట, గంటల తరబడి వేచి చూసే ఇబ్బందులు లేకుండా దర్శనం లభించింది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం వల్లే ఇది సాధ్యమైంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి రోజు 70,000 మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగా స్లాట్ విధానాన్ని అమలు చేసింది.
వైకుంఠ ఏకాదశి ప్రారంభమైన డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో 67,000 మంది స్వామివారిని దర్శించుకోగా మరుసటి రోజు డిసెంబర్ 31న అదే స్థాయిలో భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చిన స్లాట్ విధానం అద్భుతంగా పనిచేసింది. 98% మంది భక్తులు తమకు కేటాయించిన స్లాట్ల సమయానికే రిపోర్ట్ చేయడం, అనంతరం నిబంధనల ప్రకారం దర్శనం చేసుకుని తరించారు. ఒకే చోట రద్దీ ఏర్పడకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటూ వేరు చోట్ల రిపోర్టింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో క్యూ లైన్ నిర్వహణ సులభం అయిపోయింది. టికెట్ల జారీ దగ్గర నుంచి లగేజ్ డిపాజిట్, బాడీ స్కానింగ్, దర్శనం పూర్తయ్యే వరకు ప్రతి దశను రియల్ టైంలో డాష్బోర్డ్ ద్వారా టీటీడీ అధికారులు పర్యవేక్షించారు. దాదాపు 300కు పైగా సీసీటీవీ కెమెరాలు, కొత్తగా ఏర్పాటు చేసుకున్న 42 ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాల ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. క్యూ లైన్లో ఎక్కడైనా రద్దీ పెరిగితే వెంటనే ఆన్లైన్ ద్వారా గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. భవిష్యత్తులోనూ క్యూ లైన్ల నిర్వహణలో ఏఐ టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగించనుంది. వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులు భారీగా లడ్డూలు కొనుగోలు చేస్తారని అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగా లడ్డూ ప్రసాదం పంపిణీలో మార్పులు చేశారు. ఎంతమంది భక్తులు క్యూలో ఉన్నా దానికి తగ్గట్టుగా ఎన్ని కౌంటర్లు తెరవాలి అనే విషయాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే తెలుసుకోవచ్చు. రాబోయే రోజుల్లో లడ్డూ తయారీ, పంపిణీలో ఏఐ టెక్నాలజీ వాడనున్నారు. మొత్తం మీద టీటీడీ సంస్కరణ కారణంగా తిరుమల దర్శనం భక్తులకు మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.